Hi everyone, welcome to Telugu Skit Tutorials. This is Chandrakala. ఈ రోజు నుంచి మనం కొత్త లాంగ్వేజ్ మన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో నేర్చుకునేటప్పుడు బేసిక్ గా ఎటువంటి ప్రోగ్రామర్ అయినా సరే మొట్టమొదటిగా నేర్చుకునేటటువంటి లాంగ్వేజ్ ఏంటి అంటే సి లాంగ్వేజ్. ఎందుకు ప్రతి ఒక్కరు ఫస్ట్ దీన్ని నేర్చుకుంటారు అంటే రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో C++, జావా కానీ, పైథాన్ కానీ, PHP కానీ, .NET కానీ ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా సరే దిస్ ఆర్ ఆల్ డెవలప్డ్ బేస్డ్ ఆన్ సి లాంగ్వేజ్. అవన్నీ కూడా దేన్ని ఆధారితంగా చేసుకుని డెవలప్ చేశారు అంటే సి లాంగ్వేజ్ ఆధారితంగా చేసుకుని డెవలప్ చేశారు. అందుకు ఫస్ట్ ఎటువంటి ప్రోగ్రామ్ అయినా సరే ఏం చేస్తారంటే ఫస్ట్ సి లాంగ్వేజ్ నేర్చుకుంటారు. ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ వెల్ ప్రిపేర్డ్ అండ్ పర్ఫెక్ట్ ఇన్ సి లాంగ్వేజ్, ఎవరైనా సరే ఒక వ్యక్తి సి లాంగ్వేజ్ లో పర్ఫెక్ట్ గా ఉన్నాడు అంటే అతను చాలా చాలా ఈజీగా ఇతర ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవైనా సరే చాలా సులువుగా నేర్చుకునేయగలడు. ఓకేనా? అందుకనేసి ఎవరైనా సరే మొట్టమొదటి నేర్చుకునేటటువంటి లాంగ్వేజ్ ఏంటి అంటే సి లాంగ్వేజ్. ఇది కంపల్సరీ అని కాదు, అదర్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకుంటారు, కానీ డైరెక్ట్ గా వేరే లాంగ్వేజెస్ నేర్చుకునేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అలా కాకుండా సి నేర్చుకున్న వాళ్ళకి ఇతర లాంగ్వేజెస్ నేర్చుకునేటప్పుడు చాలా చాలా ఈజీగా అర్థమయ్యడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ క్లాసెస్ నుంచి మనం ఇంకా సి లాంగ్వేజ్ గురించి నేర్చుకోబోతున్నాము. బిఫోర్ గోయింగ్ టు దట్ స్టూడెంట్స్, మన ఛానల్ గా చూస్తున్నటువంటి మీకు అందరికి నేను చెప్తున్నటువంటి క్లాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసేటటువంటి క్లాసెస్ అన్ని ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తూ ఉంటాయి. ఇక్కడ నేను ఈ సి లాంగ్వేజ్ కి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ని చాలా క్లియర్ గా విత్ ఎగ్జాంపుల్ తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ప్రతి క్లాస్ లోను. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ఏ క్లాస్ ని మిస్ కాకుండా కంటిన్యూస్ గా చూసారంటే మీరు సి లాంగ్వేజ్ లో ఎలా ఉంటుంది అనేది మీకు ఒక కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది. ఓకే, ఫస్ట్ ఇంట్రడక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. సి లాంగ్వేజ్ ఇంట్రడక్షన్. ఓకే, ఫస్ట్ మనము సి లాంగ్వేజ్ గురించి వెళ్లే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మెంట్ బై లాంగ్వేజ్, అసలు లాంగ్వేజ్ అంటే ఏంటి తెలుసుకుందాం. వాట్ ఈస్ ఏ లాంగ్వేజ్? What is a language and what is a computer language? What is a computer language? ముందు ఈ రెండు విషయాల గురించి తెలుసుకుందాం. జనరల్ గా లాంగ్వేజ్ అంటే ఏంటి? లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ A language is a communication channel between two persons. A language is a communication channel between two persons. ఇద్దరు వ్యక్తులు ఏదైనా కమ్యూనికేట్ కావాలి అనుకోండి. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో కమ్యూనికేట్ కావాలి అంటే వాళ్ళు కమ్యూనికేట్ ఎందుకు అవుతాం? టు షేర్ సంథింగ్, ఏదో సమ్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకోవడం. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి నేను ఇలా క్లాస్ చెప్తున్నాను, మీరు వింటున్నారు. మన టీచర్ స్టూడెంట్ తో కమ్యూనికేట్ కావాలి అంటే దెన్ దేర్ మస్ట్ బి ఏ లాంగ్వేజ్. అలా కమ్యూనికేట్ కావడానికి ఏదో ఒక లాంగ్వేజ్ అనేది ఉండాలి. ఆ లాంగ్వేజ్ కూడా ఎలాంటిది ఉండాలి అంటే దట్ లాంగ్వేజ్ మస్ట్ షుడ్ బి నోన్ టు టూ పర్సన్స్. కమ్యూనికేషన్ ఛానల్ అంటున్నాం కదా, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న భాష మీకు అర్థమైతేనే నేను చెప్తున్నటువంటి సమాచారం ఏంటి అనేది మీరు గ్రహించగలుగుతారు. మీకు తెలియనటువంటి భాషలో నేను ఏదైనా మాట్లాడాలనుకోండి, అప్పుడు మీకు ఆ విషయాలు అర్థం కాదు. దట్ మీన్స్ ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తులు కమ్యూనికేట్ కావాలి అంటే ఆ ఇద్దరు వ్యక్తులకి తెలిసినటువంటి ఒక కామన్ లాంగ్వేజ్ అనేది ఉండాలి. మనము రకరకాల లాంగ్వేజెస్ అనేవి యూజ్ చేస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఎగ్జాంపుల్ గా ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్ ఎక్సెట్రా ఇలా రకరకాల భాషలను ఉపయోగిస్తున్నాం ఒక వ్యక్తి మరొక వ్యక్తితో కమ్యూనికేట్ కావడానికి. అంటే మనం ఏ భాష యూజ్ చేస్తున్నా ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి భాష అనేది అవతలి వ్యక్తికి కూడా ఆ భాష తెలిసింటేనే ఆ ఇద్దరు పర్సన్స్ కూడా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ కాగలరు. ఓకేనా? ఓకే, ఈ జనరల్ గా లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ ఈజ్ ఏ కమ్యూనికేషన్ ఛానల్ బిట్వీన్ టూ పర్సన్స్ which can be used to share some information among the two persons. And those ఆ ఇద్దరు వ్యక్తులు కూడా కామన్ గా తెలిసినటువంటి లాంగ్వేజ్ అయి ఉండాలి. ఓకే, దెన్ వాట్ ఈస్ ఏ కంప్యూటర్ లాంగ్వేజ్? మరి కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే
కంప్యూటర్ లాంగ్వేజ్. కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే a computer language is also a communication channel. Is also a communication channel between the person and the system or any electronic device. కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఒక వ్యక్తి ఒక ఎలక్ట్రానిక్ పరికరం, ఉదాహరణకి కంప్యూటర్ తీసుకోవచ్చు. ఒక వ్యక్తికి కంప్యూటర్ కి మధ్యలో కమ్యూనికేట్ కావడానికి ఉపయోగపడే భాషని ఏమంటామంటే కంప్యూటర్ లాంగ్వేజెస్ అనేసి చెప్పచ్చు. ఓకేనా? ఇక్కడ మనం జనరల్ గా చూడండి, ఇక్కడ లాంగ్వేజ్ అంటే చెప్పినాం ఇంగ్లీష్. సపోజ్ నేను ఇప్పుడు మీతో ఇంగ్లీష్ లో మాట్లాడాలి అనుకోండి, దెన్ వీ హ్యావ్ టు నో సమ్ గ్రామర్. మనం ఇంగ్లీష్ లో ఒక వ్యక్తితో మాట్లాడాలి అంటే దెన్ వీ హ్యావ్ టు నో సమ్ గ్రామర్, హౌ టు ఫార్మ్ ఏ సెంటెన్స్. మనం ఇంగ్లీష్ లో మాట్లాడాలి అన్నప్పుడు లాంగ్వేజ్ లో వీ హ్యావ్ టు ఫాలో or we have to know grammar and how to form a sentence. Then we can able to speak with another person. ఆ విషయాలు రెండు విషయాలు తెలిసిందంటే మనం ఇద్దరు వ్యక్తులతో కమ్యూనికేట్ కాగలం. In the same manner in computer language also we have some, that is ఇక్కడ గ్రామర్ ని సెంటెన్సెస్ ని యూజ్ చేస్తున్నాం కదా, అదే విధంగా కంప్యూటర్ లాంగ్వేజెస్ లో కూడా మనం ఉపయోగించేటువంటి we have to form some sentences, we have to form some programs to communicate with this system, which are nothing but software. మన కంప్యూటర్ తో కమ్యూనికేట్ కావడానికి రకరకాల ప్రోగ్రామ్స్ అనేటివి రాసి మనం కంప్యూటర్ తో కమ్యూనికేట్ కావచ్చు. ఆ ప్రోగ్రామ్స్ ఏమనొచ్చు అంటున్నామంటే సాఫ్ట్వేర్ అంటాం. కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఏమనొచ్చు అంటే సాఫ్ట్వేర్. నేను తర్వాత ఫర్దర్ క్లాసెస్ లో కొన్ని బేసిక్స్ వర్డ్ టర్మినాలజీస్ కూడా మీకు చెప్తాను తర్వాత. ఇక్కడ మనకి చూడండి, లాంగ్వేజ్ అంటే కంప్యూటర్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ అంటే జనరల్ గా ఇద్దరు వ్యక్తుల మధ్య కమ్యూనికేట్ కావడానికి ఉపయోగించేటువంటి భాషలను ఏమంటామంటే లాంగ్వేజ్ అంటాం. ఉదాహరణ తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇలాంటివంతా కూడా. అదేవిధంగా కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే ఒక యూజర్ కంప్యూటర్ తో కమ్యూనికేట్ కావడానికి ఉపయోగించే భాషను ఏమంటారంటే కంప్యూటర్ లాంగ్వేజ్ అంటాము. అలా కమ్యూనికేట్ కావడానికి ఉపయోగించే వాటిని ఏమంటే ప్రోగ్రామ్స్, వాటిని సాఫ్ట్వేర్స్ అనేసి అంటాం. ఓకే, ఇక్కడ మనకు జనరల్ గా ఒక ఇద్దరు వ్యక్తులు కమ్యూనికేట్ కావాలంటే ఇద్దరు పర్సన్స్ కి సేమ్ లాంగ్వేజ్ తెలుసుంటేనే కమ్యూనికేట్ కాగలరు అని చెప్పాను కదా. మరి కంప్యూటర్ తో ఎలా కమ్యూనికేట్ కాగలరు? ఓకే, ఇక్కడ వాట్ ఈస్ ది నీడ్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజ్? ఇప్పుడు మనకి కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది ఎందుకు అవసరం? What is the need of computer language? కంప్యూటర్ లాంగ్వేజ్ యొక్క అవసరం ఏంటి? ఇక్కడ మనకి యూజర్ కంప్యూటర్ తో కమ్యూనికేట్ కావడానికి ఈ కంప్యూటర్ లాంగ్వేజ్ అవసరము అని చెప్పినాం. ఎందుకు అంటే మనం ఏదైనా సమ్ క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు మాన్యువల్ గా చేస్తున్నాం అనుకోండి, కొంత టైం తీసుకుంటుంది. చిన్న అరిథమెటిక్ క్యాలిక్యులేషన్స్ కూడా తీసుకోండి, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇలాంటివి కూడా తీసుకోండి. మనం చేసేటప్పుడు ఏదైనా తప్పులు చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది మాన్యువల్ గా చేసేటప్పుడు. అదే ప్రాబ్లమ్స్ ని మనం క్యాలిక్యులేటర్ లో కొంచెం ఫాస్ట్ గా కరెక్ట్ గా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కానీ మనం క్యాలిక్యులేటర్ లో స్టోర్ చేసుకునేదానికి ఫ్యూచర్ లో మళ్ళీ రెఫర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇంకా ఫాస్ట్ గా చేసుకుని వాటిని అలాగే స్టోర్ చేసి పెట్టుకుని ఫ్యూచర్ పర్పస్ కోసం కూడా స్టోర్ చేసి పెట్టి మళ్ళీ రెఫరెన్స్ గా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడేదానికి కంప్యూటర్స్ అనే వాటిని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మనం కంప్యూటర్ ని ఉపయోగించుకుని మనకు కావాల్సినటువంటి కంప్యూటేషన్స్, క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా పర్ఫార్మ్ చేయొచ్చు. ఓకే, మనం కంప్యూటర్ ని ఉపయోగించి చేయొచ్చు అంటున్నాము. ఇప్పుడు మనం కంప్యూటర్ ని తో కమ్యూనికేట్ కావాలి అంటే ఒక లాంగ్వేజ్ కావాలి అన్నాం. మనకు తెలిసిన లాంగ్వేజ్ వచ్చి యూజర్ కి తెలిసినటువంటి లాంగ్వేజ్ ఏంటి అంటే హై లెవెల్ లాంగ్వేజ్. యూజర్ నోస్
high level language. System, it is an electronic device. Computer knows only two values, that is nothing but zeros and ones. 0 and 1 ఈ రెండు అక్షరాలు బైనరీ డిజిట్స్ అంటాము. దీన్ని మెషిన్ లాంగ్వేజ్ అంటాం. దీన్ని ఏమంటామంటే మెషిన్ లాంగ్వేజ్. Computer knows only machine language, that is nothing but all the instructions are in the form of zeros and ones. User knows high level language. High level language is nothing but in the form of English, normal English words. User కి తెలిసినటువంటి భాష నార్మల్ ఇంగ్లీష్ అనేది సిస్టమ్ కి తెలియదు. సిస్టమ్ కి తెలిసినటువంటి భాష ఉంది కదా మెషిన్ లాంగ్వేజ్, జీరోస్ అండ్ వన్స్ అనేది ఇది యూజర్ కి తెలుసు, కానీ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ప్రోగ్రామ్ ఇన్ మెషిన్ లాంగ్వేజ్. మొదటి తరం కంప్యూటర్స్ జనరేషన్స్ డెవలప్ చేసినప్పుడు కంప్యూటర్ కి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నా కూడా మొత్తం అన్ని ఇన్స్ట్రక్షన్స్ జీరోస్ అండ్ వన్స్ లోకి కన్వర్ట్ చేసి ముందుగానే తర్వాత సిస్టమ్ కి అందించేవాళ్ళు, ఎంటర్ చేసేవాళ్ళు ఇన్పుట్ గా. కానీ ఇది ఏంటి అంటే చాలా లాంగ్ ప్రాసెస్, ఎక్కువ టైం తీసుకుంటుంది. ఏదైనా ప్రాబ్లమ్స్ ఎర్రర్స్ ఏమైనా వచ్చినాయంటే మనం రెక్టిఫై చేయాలన్నా కూడా చాలా చాలా కష్టం. మరి చూడండి వీళ్ళిద్దరికి మధ్యలో కామన్ లాంగ్వేజ్ అనేది లేదు. యూజర్ కి ఈ బైనరీ లాంగ్వేజ్ తెలియదు, సిస్టమ్ కి హై లెవెల్ లాంగ్వేజ్ తెలియదు. మరి ఎట్లా ఇద్దరు కమ్యూనికేట్ కాగలరు, ఎలా కమ్యూనికేట్ కావచ్చు, ఏదైనా మనకు కావాల్సినటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ ఎలా చేసుకోగలము అంటే ఫర్ దిస్ పర్పస్ దీస్ కంప్యూటర్ లాంగ్వేజెస్ కెన్ బి యూజ్డ్. ఇటువంటి పర్పస్ కోసం మనకి కంప్యూటర్ లాంగ్వేజెస్ అనేవి యూజ్ అవుతాయి. ఇప్పుడు చూడండి ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం 2 persons తీసుకున్నాం అనుకోండి. 2 persons can communicate with each other using English, Telugu, హిందీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉపయోగించుకొని కమ్యూనికేట్ కావాలి. అదే సేమ్ పర్సన్ సిస్టమ్ తో కమ్యూనికేట్ కావాలి అనుకోండి. ఇఫ్ ది పర్సన్ హ్యాస్ టు కమ్యూనికేట్ విత్ సిస్టమ్, దెన్ హౌ హీ కెన్ కమ్యూనికేట్? బికాస్ సిస్టమ్ నోస్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. హీ డజంట్ నో హౌ టు పాస్ ది ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ది ఫార్మ్. ఈ యూజర్ కి ఈ ఇన్స్ట్రక్షన్స్ జీరోస్ అండ్ వన్స్ లో ఎలా పాస్ చేయాలో తెలియదు. దెన్ దిస్ పర్సన్ రైట్స్ some programs. This person, a programmer, writes some programs using C కావచ్చు, C++ కావచ్చు, Java కావచ్చు, or anything, any programming language. Writes some programs. ఇతను ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజెస్ ఉన్నాయి, వాటిని ఏ లాంగ్వేజ్ అయినా ఉపయోగించుకొని సమ్ ప్రోగ్రామ్స్ ని రాస్తారు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ గా చూడండి, నేను ఒక చిన్న కోడ్ రాస్తాను. A is equal to 10, B is equal to 20, C is equal to A plus B, then print C value print. ఇది యాక్చువల్లీ జస్ట్ నేను ఎగ్జాంపుల్ గా రాస్తున్నాను, బట్ యాక్చువల్లీ ఇట్ ఇస్ నాట్ ఏ ప్రోగ్రామ్. ఇది కరెక్ట్ గా మనకి సెమాంటిక్ రూల్స్ ని ఫాలో అవుతూ రాసినటువంటి ప్రోగ్రామ్ కాదు, జస్ట్ సమ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఇలా రాస్తారు. ఇలా రాసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని మనం సిస్టమ్ కి ఇవ్వాలి, సిస్టమ్ కి అందివ్వాలి. ఈ సిస్టమ్ కి ఇక్కడ మనం రాసిన దీన్ని ఎంత కూడా దీని ఏమంటారంటే సోర్స్ కోడ్ అంటారు. సోర్స్ కోడ్. దిస్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హై లెవెల్ లాంగ్వేజ్. సోర్స్ కోడ్ ఎలా ఉంటుందంటే హై లెవెల్ లాంగ్వేజ్ లో ఉంటుంది. ఇట్ కాంట్ అండర్స్టాండబుల్ టు ది మిషన్. ఇది కంప్యూటర్ కి అర్థం కాదు. Then we have to convert all these instructions into the form of zeros and ones. వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం ఇన్స్ట్రక్షన్స్ అన్నిటి కూడా కంప్యూటర్ కి అర్థమయ్యే భాషలోకి జీరోస్ అండ్ వన్స్ లోకి కన్వర్ట్ చేయాలి. దానికోసం ఉపయోగించేది ఏంటి అంటే కంపైలర్. It is a predefined program, translating program in operating system. Predefined program or translating program which converts all the high level instructions into low level instructions, that is machine code, zeros and ones. అంటే ఇక్కడ మనం ఏవైతే రాస్తున్నాం ఇన్స్ట్రక్షన్స్, వీటికి సంబంధించినటువంటి బైనరీ కోడ్స్ ఏవైతే ఉంటాయో సేమ్ వాటిలోకి ఇలా కన్వర్ట్ చేస్తా వస్తుంది. వాటికి సంబంధించినటువంటి బైనరీ కోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిలోకి కన్వర్ట్ చేస్తుంది. ఇలా కన్వర్ట్ చేసిన తర్వాత దెన్ these instructions
ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గివెన్ టు ది సిస్టమ్ యాజ్ ఇన్పుట్. తర్వాత ఈ ఇన్స్ట్రక్షన్స్ ని సిస్టమ్ కి ఇస్తుంది. దెన్ సిస్టమ్ యాక్సెప్ట్స్ దీస్ వాల్యూస్ బికాస్ understands these values because all the instructions are in the form of zeros and ones which can ఈ డైరెక్ట్ గా సిస్టమ్ కి అర్థమయ్యే భాషలో ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మనం ఏమైతే క్యాలిక్యులేషన్స్ చెప్పినామో వాటిని పర్ఫార్మ్ చేసేసి దెన్ ఫైనలీ ఇట్ గివ్స్ ది అవుట్పుట్ టు ది యూజర్. యూజర్ కి అవుట్పుట్ ఇస్తుంది. ఓకేనా? ఇక్కడే ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. మనకి కంప్యూటర్ లాంగ్వేజెస్ యొక్క ఆవశ్యకత ఏంటి అంటే మనం కంప్యూటర్ తో డైరెక్ట్ గా కమ్యూనికేట్ కాలేము. ఎందుకంటే కంప్యూటర్ తెలిసినటువంటి భాష బైనరీ లాంగ్వేజ్, జీరోస్ అండ్ వన్స్. మనకు తెలిసింది హై లెవెల్ లాంగ్వేజ్. కాబట్టి మనం ఏదో ఒక కంప్యూటర్ లాంగ్వేజ్, మనం ఎందుకు ఈ కంప్యూటర్ లాంగ్వేజెస్ వాడుతున్నామంటే టు పర్ఫార్మ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంప్యూటేషన్స్, రకరకాల క్యాలిక్యులేషన్స్ ని హై స్పీడ్ లో పర్ఫార్మ్ చేయడానికి మనకి ఈ కంప్యూటర్ లాంగ్వేజెస్ అనేవి యూజ్ అవుతాయి. కాబట్టి దానికోసం ఈ కంప్యూటర్ లాంగ్వేజెస్ ని యూజ్ చేసుకుంటున్నాం. ఇలా ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుని దాంట్లో మన ప్రోగ్రామ్స్ ని డెవలప్ చేసి వాటిని కంపైలర్ సహాయంతో హై లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ ని లో లెవెల్, దీన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ కోడ్ అంటారు. ఇలా జీరోస్ అండ్ వన్స్ లో కన్వర్ట్ అయిన దాన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ కోడ్. దీన్ని ఏ రూపంలో ఉంటుందంటే జీరోస్ అండ్ వన్స్, దీన్ని మెషిన్ కోడ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ కంప్యూటర్ కి డైరెక్ట్ గా అర్థమవుతాయి కాబట్టి తీసుకుని మనం చెప్పిన ప్రాసెస్ అంతా పర్ఫార్మ్ చేసి రిజల్ట్ అండ్ అవుట్పుట్ ని యూజర్ కి ఇస్తుంది. ఓకేనా? దట్స్ వై వీ నీడ్ కంప్యూటర్ లాంగ్వేజెస్. దెన్ ఈ కంప్యూటర్ లాంగ్వేజెస్ ఎందుకు అవసరం అంటే ఇప్పుడు చూసాము. ఈ ఇక్కడ మనకి కంపైలర్ చేసే పని ఏంటి అంటే ఇట్ కంపైల్స్ ది ప్రోగ్రామ్. దట్ మీన్స్ ఇట్ కన్వర్ట్స్ ది సోర్స్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇంటూ ఆబ్జెక్ట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ కెన్ బి అండర్స్టాండబుల్ టు ది మిషన్. ఈ కంపైలర్ గురించి, ట్రాన్స్లేటింగ్ ప్రోగ్రామ్ అంటే ఏమి, తర్వాత నేను ఒక క్లాస్ లో బేసిక్స్ గురించి అంతా కూడా తర్వాత చెప్తాను. సాఫ్ట్వేర్ అంటే ఏమి, హార్డ్వేర్ అంటే ఏమి, అలాంటి పదాల గురించి అంతా కూడా మీకు ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఒక క్లాస్ చెప్తాను. ఓకేనా? దిస్ ఇస్ ది నీడ్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.